వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ట్రగాకాంత్ అనే చెట్టు నుంచి వచ్చే ఎడిబుల్ గమ్ అని అంటారు వీటిని. దీన్నే కటోరా అంటారు. నార్త్ సైడ్ అటు సైడ్ గోంద్ అని పిలుస్తారు. 3 గంటల పాటు ఇలా నానబెట్టుకుంటే ఇలా మెత్తగా అవుతుంది ఇది. ఇప్పుడు మనం సుగంధి కటోరా షర్బత్ తయారు చేసుకుందాం. గ్లాస్ తీసుకున్నాను, అందులో ఒక్కొక్క స్పూన్ చొప్పున కటోరా వేద్దాం. ఇది చాలా చలువ చేస్తుంది. పచ్చి బాలింతలకు కూడా దీంతో గోంద్ లడ్డూగా తయారు చేసి పెడతారు. అందుకే ఈ వేసవిలో మీరందరూ కూడా ఒకసారి ఇలా చేసుకుని తాగుతూ ఉండండి. ఇప్పుడు మార్కెట్లోనే మనకి అవైలబిలిటీగా దొరుకుతున్నాయి సుగంధి. ఇప్పుడు ఆ సుగంధి వాటర్ను ఒక్కో దాంట్లో 3 స్పూన్లు చొప్పున వేసుకుందాం. మీ దగ్గర కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా వేద్దాం. కొంచెంగా లెమన్ జ్యూస్ తీసుకున్నాను, లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నా. నార్మల్ వాటర్ అయినా పోసుకోవచ్చు, నేను కూలింగ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.